ప్రభాస్ కర్ణుడు అంటే చాలా మంది జీర్ణించుకోలేకపోయారు అనమాట. ప్రభాస్ కర్ణుడు ఏందిరా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో నాగ్ అశ్విన్ హైప్ కోసం ఆ క్యారెక్టర్ అయితే పెట్టడం జరిగింది, కల్కి సినిమాలో హైప్ కోసం కర్ణుడి క్యారెక్టర్ అయితే తనకైతే ఇవ్వడం జరిగింది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారనమాట. నిజంగా కలియుగ కర్ణుడు ప్రభాస్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. కర్ణుడు ఒక మాట చెప్పింది అనమాట, కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అనేటటువంటి ఒక గొప్ప మాటని మనకి అనుసరించిన వాడు, ఒక గొప్ప మాటని మనకి ఉపదేశించిన వాడు కర్ణుడు. దీని మీద కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఏం మాట్లాడతారంటే, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకపోతే మరి ఇప్పుడు కర్ణుడు చేసినటువంటి దానాల గురించి, అప్పుడు ఆయన చేసినటువంటి దానాల గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి ఒక యదవ అయితే ఒక ఇంటర్వ్యూని అడిగింది అనమాట. వాడే దానికి సమాధానం చెప్పలాగా తడబడ్డాడు. దానికి క్లారిటీగా నేను చెప్తానండి, కుడి చేతితో దానం చేస్తే నిజంగానే ఎడం చేతికి తెలియకూడదు. కర్ణుడు ఏ రోజు కూడా తను చేసినటువంటి దానాలను చెప్పుకోలేదు. కర్ణుడు ఏ రోజు కూడా తను చేసినటువంటి దానాన్ని, చూసారా నేను ఇతనికి హెల్ప్ చేస్తున్నాను, చూసారా నేను ఇతనికి ఇల్లు కట్టించాను, చూసారా నేను ఇతనికి మాంసం కోసి ఇచ్చానని చెప్పి చెప్పుకోలేదు అనమాట. ఆయన దానం చేస్తుంటే ఆయన చూసి ఆయన కీర్తి సాటి చెప్పాలని, ఆయన గురించి గొప్పగా చెప్పాలని చెప్పి సాటి వారు చూసే రాసిందే ఈ కర్ణుడి యొక్క గొప్పతనం అన్నమాట. సో తన నోటితో తాను ఎప్పుడు కూడా చేసినటువంటి దానాన్ని చెప్పుకోలేదు. అదే ప్రభాస్ అనమాట. సో ఇది ఖచ్చితంగా 100% ప్రభాస్ ఫాలో అవుతుంటే, మన టాలీవుడ్ హీరోలైనా బాలీవుడ్ హీరోలైనా ఒక్కొక్కరు 20 ఇచ్చారు, 25 లక్షలు. ఇక బాలీవుడ్ నుండి ఎన్ని లక్షలు వచ్చాయి అనేటటువంటిది నాకైతే క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ 20 లక్షలు 10 లక్షలు కాదు, అక్షరాల 2 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మొన్న చూసుకున్నట్లయితే తెలంగాణకి 1.5 crores ఇవ్వడం జరిగింది. అంతకుముందు మళ్ళీ కేరళలో వరదలు వచ్చినప్పుడు 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కరోనా టైంలో కూడా తను బాగానే డబ్బులు దానం చేసింది అనమాట. కానీ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి, ట్విట్టర్కి వెళ్ళి చెక్ చేయండి, ఫేస్బుక్కి వెళ్ళి చెక్ చేయండి, ప్రభాస్ యాక్టివిటీ ఉన్నటువంటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి చూడండి, తను ఎక్కడ కూడా పోస్ట్ చేసుకోలేదు నేను ఇన్ని కోట్లు ఇచ్చాను, నేను ఇన్ని కోట్లు ఇవ్వబోతున్నాను అనేటటువంటిది. డైరెక్ట్గా సీఎంకి కాల్ చేయడం, వాళ్ళకి డబ్బులు పంపించేయడం మట్టుకే ప్రభాస్ అన్నకు తెలిసింది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇక ప్రభాస్ అన్న ఇవ్వడమే గొప్ప కాదు, వేరే వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా అంటే, ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఇచ్చేసేదే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్. లాక్డౌన్ టైంలో కూడా నేను చూసిన అనమాట, చాలా మందికి చాలా రకాలుగా డబ్బులు ఇచ్చిందంట, సోను సుద్దు కూడా హెల్ప్ చేసిందంట. ఎవరు చేస్తారు అలా? ఎవరు కూడా చేయరు అనమాట. కాబట్టి ఇంకా సర్టిఫికెట్ ఇవ్వచ్చు. నిజంగా రాజసాబు సాబ్ అంతే, నిజంగా రాజ్ అంతే. రాజులాగా సినిమాలో నటించడం కాదు, రాజులాగా బిహేవ్ చేయడం కాదు, రియల్ లైఫ్లో కూడా మా ప్రభాస్ బంగారం, గోల్డెన్ హార్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. చాలా ఇదిగా కూడా అనిపించింది, చాలా గొప్పగా కూడా అనిపించింది అనమాట. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎంత పొగినా తప్పేలేదురా బాబు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఇంకా వేరే వేరే హీరోలు కూడా ఇచ్చారనమాట. మన అల్లు అర్జున్ గారు ఇవ్వడం జరిగింది, రామ్ చరణ్ ఇవ్వడం జరిగింది, మెగాస్టార్ చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది, అండ్ సూర్య అండ్ తన వైఫ్ కలిసి ఇవ్వడం జరిగింది, కార్తీక్ ఇవ్వడం జరిగింది, కమల్ హాసన్ గారు ఇవ్వడం జరిగింది, రజనీకాంత్ కూడా అనౌన్స్ చేశారనమాట. ఈ విధంగా వాళ్ళ పేమెంట్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. కానీ ఎవరు కూడా ₹1 కోట్లకు మించి ఇవ్వలేదు. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అయితే 2 కోట్లకు ఇచ్చారు. తనకైతే సలాం కొట్టొచ్చారనమాట. వచ్చినటువంటి అభిమానులు తినకుండా పోకూడదు, అభిమానుల మీద ప్రేమ అనమాట. ప్రతి ఒక్క యాక్టర్కి ఫుడ్ పంపించడం, ఏదైనా సరే అన్నదానం గొప్పది అనేటటువంటి తెలుసుకునేటటువంటి మంచితనం. ఎలా పెరిగావన్న నువ్వు, నిజంగా నీలాంటోడు దొరకడం టాలీవుడ్ అదృష్టం, నీలాంటోడు దొరకడం ఇండియాకు అదృష్టం. ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకుండా డైరెక్ట్గా జనాలకి ఇచ్చున్నాయి, డైరెక్ట్గా ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నాయి, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఈసారన్నా అలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.